ఆ అమ్మాయి "నువ్విలాంటి అల్లరి పిల్లవాడివని నాకు తెలుసు" అని అంటూ ఉంటే, సరే అయితే రా మరి అని చెప్పి ఆ పిల్ల చెయ్యి పట్టుకొని నా గదిలోకి తీసుకెళ్దాం అని అనుకుంటూ ఉంటే, నన్ను విదిలించుకొని పారిపోయింది. పరీక్షా ఫలితాలు విద్యాలయంలో ప్రకటన కాగానే, ఆ ప్రకటన మన వాళ్ళంతా చూడగానే, నేను మొదటి తరగతిలో వచ్చాను అని తెలియగానే, మన వాళ్ళంతా వాళ్ళే కాక ఆంగ్లేయులు కూడా ఎంతమందో తండోపతండాలుగా నా గదికొచ్చి నన్నెంతో అభినందించారు. మన వాళ్ళందరిలోనూ వయసులో చిన్నవాణ్ణి కావడం, ఇంత త్వరగా పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణి కావడం, పరీక్షకు ముందే నేను ఇండియన్ అసోసియేషన్లో సహాయ కార్యదర్శిగా ముందుగా నా పాత్ర వహించడం, ఆ దేశానికి మన చెడుగుడు పరిచయం చేయడం, అలాగే నేను ఎంతో తొందరగా గోల్ఫ్ ఆట నేర్చుకుని ప్రథమ తరగతి క్రీడాకారునిగా పేరు సంపాదించడం వల్ల నేనందరికీనూ సుపరిచితుణ్ణి, అభిమాన పాత్రుణ్ణి అయ్యాను. ఈ వచ్చిన వారందరూ నన్ను అభినందించడమే కాకుండా, మాకందరికీ వెంటనే పార్టీ ఇస్తావా లేక చస్తావా అని కూర్చున్నారు. మహాప్రభో, నేనింకా చావదలుచుకోలేదు. అందుకని పార్టీయే ఇచ్చుకుంటాను. సాధ్యమైనంత త్వరలోనే ఏర్పాటు చేస్తాను. మా గ్రహస్థితి బాగున్నప్పుడు ఇలాంటి వస్తూ ఉంటాయి. ఇక్కడైన ఖర్చుకు వడ్డీ అనుకుంటాను. దయచేయండి అని అందర్నీ పంపించేసి, నా మిత్రుడు రాజును, అప్పుడొచ్చిన ముక్కుపుడంగాణ్ణి, ఈ మధ్యనే రజస్వలైన కుర్రవాణ్ణి పాపం ఆ పని చేసింది అతని భార్యలేండి, వారిని సంప్రదించి ఒక చిన్న హోటల్లో తేనీటి విందు ఏర్పాటు చేశాను. ఇది వరకు లాగానే పులిహోర చేసిన మాదిరిగానే ఈసారి కూడా పులిహోర చేసి, సత్యనారాయణ ప్రసాదం లాంటి రవ్వ కేసరి ఒకటి చేసి, కేసరి నేను రాజు కలిసి తయారు చేశాం. పాకం అద్భుతంగా అమరింది. ఇదంతా తన వల్లనే అని మా రాజు అనుకున్నాడు. కానీ నేను మటుకు అతను నా పక్కన నిలబడి భుజాలు ఎగరేస్తూ ఉంటే, ఈ ప్రసాదాలు తయారు కాలేదని, వాటిలో రుచి లేదు అని ఖచ్చితంగా నచ్చజెప్పాను. అతను ఎంతో చిన్నబుచ్చుకుని, అలాగే చూద్దాం, ఇది మన మధ్య తేలే విషయం కాదు, ముఖముఖాన్నో కోర్టులోనో తేల్చుకోవాల్సిన విషయం ఇది, చూస్తూ ఉండు అన్నాడు. సాయంకాలం పార్టీ దిగ్విజయంగా జరిగింది. అందరూ ఎంతో సంతోషించారు. నాకు తెలియకుండానే తబలా, హార్మోనియం తెప్పించి రహస్యంగా అక్కడ దాచుంచారు. పార్టీ ముగియగానే, టేబుల్ ఖాళీ కాగానే ఇద్దరు ముగ్గురు మిత్రులు తెలుగులోనూ హిందూస్థానీలోనూ పాటలు పాడారు. నన్ను పాడమన్నారు. నాకు చేత కాదన్నాను. నువ్వు పద్యాలు చదివావుగా అన్నారు. కాదనలేక భాగవతంలో కొన్ని పద్యాలు, హరిశ్చంద్ర నాటకంలోని ఇంకేవో విపులంగా కొన్ని పద్యాలు చదివాను. మిత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు ఉపన్యాస ధోరణిలో వారి హర్ష ఆమోదాలు తెలియజేశారు. కొందరు ఎంతో చమత్కారంగా హాస్యరసం ప్రదర్శిస్తూ ఎంతో చక్కగా మాట్లాడారు. పెద్దలనుకున్నవారు ఒకళ్ళిద్దరూ నేను దిగ్విజయంగా జీవనయాత్ర సాగించగలను అని ఇంటికి వెళ్ళగానే మామూలు పద్ధతి మర్చిపోకుండా బుద్ధిమంతురాలైన, రూపవతి అయినా, విద్యావతి అయినా, గుణవతి అయినా కన్యను చూసి వివాహం చేసుకోమని, అలా చేయన్నాడు రవాణా చేస్తామని సలహాతో పాటు అభయం ఇచ్చారు. అందరూ నాతో కరచాలనం చేయడం, హిప్ హిప్ హురే అనే జై ధ్వానాలతో పార్టీ ముగిచ్చి అందరూ ఎవరి దారిన వారు వెళ్ళారు. నా ఆనందం పట్టలేకపోయాను. అక్కడే కూర్చొని నా ఆనందంతో పొంగి పొరలి వస్తూ ఉన్న ఆనంద బాష్పాలు అణుచుకుని లేచి బయటకొచ్చాను. నా మిత్రులందరూ ఒక్కరు కూడా మిగలకుండా నన్ను ఏకాకిని చేసి చక్కా పోయారు. నేను పరధ్యానంగా నడుస్తూ వస్తూ ఉంటే వీధి చివర నా స్నేహితురాలు నిలిచి ఉండడం నాకు ఆశ్చర్యం వేసింది. నేను గుడ్ ఈవినింగ్, ఏమిటి ఇక్కడ నిలబడ్డావెందుకు, ఇలా వచ్చావేమి, నా బస చాలా దూరం కదా, ఇవాళ పార్టీ ఉంటుందని, మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు అని తెలుసుకుని మీరు ఒంటరిగా కనబడతారు అనే ఆశతో వచ్చి ఇక్కడ సుమారు గంట నుండి వేచి ఉన్నాను అన్నది. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది.
నీకు ఎంత శ్రమ కలిగిచ్చాను నేను. పార్టీకి అంతా మా దేశస్థులు, నా తోటి విద్యార్థులే కాని ఆడవాళ్ళెవ్వరినీ పిలవలేదు. ఎవరినైనా పిలిచి ఉంటే నిన్ను తప్పక పిలిచి ఉండేవాణ్ణి. రా, అలా పోదాం అని కొంత దూరం నడిచి మామూలు చోటుకి చేరుకున్నాం. కూర్చొని కొంతసేపు లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉండగా మాటని మధ్యన ఆ అమ్మాయి, అయితే ఇక్కడ మీ పని పూర్తయినట్టే కదా అన్నది. అవును, బహుశా రేపు బారిస్టర్ పరీక్ష ఫలితాలు కూడా తెలుస్తాయి. నేను పాస్ అయినట్టు ఈ మధ్యాహ్నమే వార్త అందింది. అంచేత నా పని పూర్తయినట్టే. కొద్ది రోజుల్లో మీ అందరి దగ్గర సెలవు తీసుకుని ఈ దేశానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ దేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని అవకాశం లేకుండా, ఆశించను కూడా లేకుండా ఉండాను అన్నాను. ఆ ఆఖరి మాట అనే ముందు నా కంఠంలో కొంచెం వణుకు కూడా వచ్చింది. ఆ అమ్మాయికి కంట నీరే వచ్చింది. సంద్రపు ఉప్పు, అడవి ముసురు అన్నట్టు ఎక్కడ భారతదేశం, ఎక్కడ స్కాట్లాండు, నేను ఎవరినో, ఈ అమ్మాయి ఎవరో, మాకీ పరిచయం ఎందుకు కలిగింది, ఈ సమయోగం పరిచయించకుండానే మళ్ళీ ఈ వియోగం ఏంటి అనే ఆలోచనలు ఏవేవో తల్లో ముసురుకోవడం ప్రారంభించినాయి. కొంతసేపు నేనేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న సంగతే నేను గమనించలేదు. ఆ అమ్మాయి నా ముఖానికేసి తదేక దీక్షతో చూస్తూ, ఏమండి, హఠాత్తుగా అంత గంభీరులైపోయారు? మనం విడిపోయే సమయం ఆసన్నమైందని విచారిస్తున్నారా? ఎప్పటికైనా తప్పదని అనుకున్నాం కదా. మీరే ఇలా అయితే నేనేం కాను? ఈ సమయోగ వియోగములు మానవాళికి సహజమే కదా. తెలిసి కూడా బాధెందుకు? చేతికందిన ఆనందమును అనుభవించడం, తర్వాతను ఆ ఆనందంలోనే విడిపోవడం సుఖంగా ఉంటుంది అనుకుంటాను. చాలా చిత్రంగా ఉంది. నేను కూడా మీ ఆలోచన సరళిలోనే పడ్డట్టున్నాను. అత్యంత సన్నిహితుల ఆలోచనలు అలాగే ఏకముఖంగా సాగుతాయి కాబోలు. నాకు ఇదో వింత అనుభవం అన్నది. నేను తెలివి తెచ్చుకొని అతి ప్రయత్నం మీదను నా గంభీర ముద్రను వదిలి మళ్ళీ మామూలు దూరంలో పడి కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఇద్దరం ఒకే క్షణంలో కూడబలుక్కున్నట్టు వెళదామా అని ఏకకాలమందు లేచి నిలబడి ఏ ఉద్రేకం లేకుండా కేవలం కరచాలనం చేసి ఒకరినొకరు తేలిగ్గా పెదవుల మీద ముద్దు పెట్టుకుని ముందుకు సాగాము. 4 రోజుల తర్వాత కాన్వకేషన్ జరిగింది. హాలు కిటకిటలాడిపోయింది. నేను ఎంతో కష్టం మీదను నా ల్యాండ్ లేడీ 2 కూతుర్లకు అక్కడ టికెట్లు సంపాదించగలిగాను. ఆ హాల్లో కూర్చున్నంతసేపు నేను ఈ లోకంలో, ఈ మానవాళి మధ్యన ఉన్నాను అనే సంగతే గుర్తులేదు. ఊహలన్నీ నన్ను విడిచి విరివీధిలో విహారం చేయడం ఆరంభించాయి. నా పేరు పిలిచినప్పుడు నిద్రలో నన్నెవరో పిలిచినట్టు వినబడి లేచి నిల్చొని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి వారు అందించిన హుడ్ తీసుకుని పట్టా పట్టుకుని నా చోట్లో వచ్చి కూర్చున్నాను. సభ ముగిసింది. అందరం బయటకొచ్చాం. వచ్చి టాక్సీ కోసం చూస్తుండగా దూరాన నా స్నేహితురాలు వెనుదిరిగి నా కేసి చూడకుండా తల వంచుకొని వెళ్ళిపోవడం చూశాను. ఈమె వచ్చినట్టే నాకు తెలీదు. వస్తానని చెప్పలేదు. టికెట్టు కావాలి అని కోరలేదు. ఎలా శ్రమపడి వచ్చిందో పాపం, ఎంత అభిమానమో అనుకుంటూ ఆశ్చర్యపోతూ టాక్సీ పిలిచి మా ల్యాండ్ లేడీ కూతురులతో సహా ఇంటికి చేరాను. వాళ్ళ ఆనందానికి మేరలేదు. నా మీదను వాళ్ళకింత అభిమానం ఎందుకా అని ఆశ్చర్యపోయాను. మర్నాడు నా కాన్వకేషన్ డ్రెస్లో ఒక ఫోటోగ్రాఫ్, ప్రయాణానికి దరఖాస్తుకు అవసరమైన ఒక ఫామ్ తీయించుకొని వస్తూ మా ఇంటి ఆమెకు, పిల్లలకు తలోక బహుమతి తీసుకుని వాళ్ళకిచ్చాను. మా ల్యాండ్ లేడీ కూడా ఒక చక్కటి పెట్టెలో ఒక వెండి ఫౌంటైన్ పెన్ బహుమతి చేయడం నాకు ఎంతో ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించింది. నేనిచ్చిన బహుమతులకు వారు మరీ సంతోషించారు. చిన్నపిల్ల చేతికి బహుమతి అంది ఇస్తూ, నీకు రహస్యంగా ఇవ్వవలసిన బహుమతి వేరే ఉందిలే, అది తర్వాత ఇస్తాను అన్నాను. ఆ పిల్ల దేవాంతకురాలు.
నా ఊహ ఇట్టే గ్రహించి నాకీ బహుమతి అక్కర్లేదు, ఇది వరకు ఇచ్చింది చాలు అంది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.